నాకు తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరి పేర్లు రాముడు, భీముడు. అసలు కథలోకి వెళ్తే నా పుట్టినరోజుకి వాళ్ళు పార్టీ అడిగారు. పార్టీ అడిగితే ఇచ్చా. ఆ రాముడు భీముడికి ఇచ్చా. డబ్బులు వరకు రా రాంబాబు, మేము బిర్యానీ తినొస్తాము, ఎక్కడే కదా, దగ్గరలోనే కదా, బిర్యానీ తినొస్తామని చెప్పారు. డబ్బులు పంపించా. దొందలు కొట్టాను, ఇద్దరు బిర్యానీ తిని రండి కవకనే అని చెప్పాను నేను వాళ్ళకి. వాళ్ళిద్దరిలో రాముడికి స్కూటీ ఉంది. ఆ స్కూటీ మీద రాముడిదేలే బండి. ఆ స్కూటీ మీద ఇద్దరు కలిసి వెళ్ళారు. రాముడు భీముడు వెళ్ళారు. వెళ్ళినాక తిన్నతంలో నువ్వు ఎంజాయ్ చెయ్యి, బర్త్డే కేకు కట్ చేసుకొని తినేసేయి అని చెప్పి రాముడు భీముడు వెళ్ళిపోయారు స్కూటీ మీద బిర్యానీ పార్టీ చేసుకొని వస్తామని. ఆ విధంగానే వెళ్ళారు. చక్కగా బిర్యానీ తిని అయిపోయింది. బిర్యానీ నైట్ 11 అయింది. తిని బయలుదేరారు స్కూటీ మీద రాముడు భీముడు. రాముడు స్కూటీ చాలా స్పీడ్గా తోలుతాడు. ఏం జరిగిందంటే, వచ్చే దారిలో లారీ ఆగింది, సిగ్నల్ వేసి ఆగింది. కానీ అది చూసుకోకుండా రాముడు అప్పటికి 50 మీద 60 మీద ఉన్నాడు మనిషి. చూసుకోకుండా డైరెక్ట్గా లారీ వెనకాల గుద్దేశాడు. పాపం లారీ అప్పుడే ఆగింది. అది చూసుకోకుండా నైట్ టైము ఇక లారీకి గుద్దేశాడు. 60 మీద ఉన్నాడు స్పీడ్. ఆన్ ద స్పాట్ రాముడు భీముడు ఇద్దరు స్పాట్ డెడ్, ఇద్దరు చనిపోయారు. ఇది రియల్గా జరిగింది సంఘటన. మా పక్క ఊరు మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో కొల్లకొండ అనే గ్రామం బైపాస్లో జరిగింది. జేబేరి అపార్ట్మెంటు ఎదురు జరిగింది ఈ సంఘటన. ఎంత దారుణం మిత్రమా. అదికాక రాముడు భీముడు ఇద్దరు అని చెప్పాను కదా, ఆ పిల్లలు నాకంటే చిన్నపిల్లలు, ఫ్రెండ్స్ అన్నాను కానీ నాకంటే చిన్నపిల్లలు. వాళ్ళు 13 సంవత్సరాలు 14 సంవత్సరాల పిల్లలు. కాలం గడిచిపోయింది వాళ్ళిద్దరి కాలం. ప్రాణం మళ్ళీ తిరిగి రాదు. నెమ్మదిగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి.